నేను నా మీద పెద్ద ఇదేమిటంటే ప్రతి వాళ్ళు కోట శ్రీనివాసరావుకి పరభాష నటులంటే ఇష్టం లేదని. చాలా తప్పండి. నేను నటులను ఎప్పుడూ అన్నం. నీకు దమ్ముంటే నజీరుద్దీన్ షాన్ బట్రా, నానా పటేకర్ని బట్రా, అమితాబ్ బచ్చన్ బట్రా, వాళ్ళ దగ్గర నౌకర్ వేషమైనా వేస్తాను, నేనేం సిగ్గుపడి. అంతేగాని ఇక్కడ పేరు చెబుతున్నా అనుకోకండి సార్. షాయాజీ షిండే అనేటువంటి వాడు ఏం ఆర్టిస్ట్ చెప్పండి తెలుగులో. అతను ఆ భాషలో అతను గొప్ప ఆర్టిస్ట్ అవుతున్నాయి కాదన్నాం. తెలుగులో అలాంటి నటులు లేరా? అతన్ని ఏదో కొన్ని వేషాలు పెట్టారు. డైలాగ్ కూడా అతనితోనే. బాలుగారు లాంటి మహానుభావులేమో పాడుతా తీగా ఈ సభల్లోనే ఈ ప్రోగ్రాంలో ఏమో చక్కగా అమ్మ భాష ఉచ్చారణ చక్కగా మాట్లాడని చక్కగా చెప్తారు ఆయన. మనం తీసుకొచ్చి వాళ్ళని పెట్టుకుంటుంటే ఆయన ఎమోట్ డ్రెస్ వేసుకుని ఆ దున్నపోత మీద కూర్చుంటే ఆ కాస్ట్యూమ్ నిద్రపోతుంటే ఆ డ్రెస్ వేసుకుని వచ్చి ఫోటో దిగడానికి వచ్చినట్టున్నారు తప్ప ఆడు ఎముడేంటి చెప్పండి. అతని ముందు నన్ను యాక్ట్ చేయమని 12 రోజులు డేట్లు తీసుకున్నాను. నేను చేయనని చెప్పాను. ఎందుకన్నాడు నిర్మాత గారు. లేదండి, యముడు అంటే తెలుగు వారికి బ్రెయిన్లో ఒక ఫిగర్ అలా ఉంది. ఓ రామారావు గారు, ఓ రంగారావు గారు, ఓ కైకాలి సత్యనారాయణ గారు, మహానుభావులు అలాంటి వాళ్ళ ఫిగర్లు ఉన్నాయి. వాళ్ళల్లో అలాంటిది ఊహించుకునేటప్పుడు ఇలాంటి వాళ్ళతో నువ్వు ఎవరితోనే కొత్త లేదంటే నేను చలపతిరావుతో వేయించమని రిక్వెస్ట్ చేశాను. అంతేగాని ఇలా ఇన్సల్ట్ చేసుకుని ఇలా మనం చేసుకుంటుంటే ఏమవుతుంది, అతని వాయిసే మనం పెట్టడం వల్ల వాయిట్లో నుంచి నాలాంటి వాడు ఎంత గోడు పెట్టినా ఎవడు మన మాట వినండి. కాబట్టి దయించి మా అసోసియేషన్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను అనే పద్ధతిలో చూడండి, కానీ మా అంటే మా అసోసియేషను అని గుండె మీద చేసుకుని మాత్రం చెప్పకండి. దయించి ముందు తెలుగు ఆర్టిస్టులు మన భాష మన ఇది ముఖ్యమంత్రులు కానీ ఎవ్వరు మాట్లాడినా తెలుగు 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 అని కాల్ చేస్తున్నారు. మనం ఏం తెలుగు, మనకెందుకు ఈ తెగులు పట్టింది నాకు అర్థం కాదు. మనకెందుకండి ఈ పార్టీలు గిట్టీలు కాదు, అసలు తెలుగు భాష మన ద్వారా రావాలి. నిర్మాత స్విచ్ అయితే, బల్బు ఆర్టిస్ట్ అయితే, డైరెక్టర్ కరెంట్ లాంటి వాడు. అది సినిమా అంటే మన ద్వారానే బయటకు వస్తుంది. ఎవరి టాలెంట్ అయినా మన ద్వారానే బయటకు వస్తుంది. కవి గారు గొప్పగా రాయొచ్చు, అందరూ కాదు, కానీ ప్రజలకు వెళ్ళేది ఆర్టిస్ట్ ద్వారా. అందుకే ఆర్టిస్ట్ అంత గౌరవించబడతాడు మనం ఎన్ని తప్పులు చేసినా కానీ. కాబట్టి దయించి మీరు నన్ను అపార్థం చేసుకోకుండా, ఇప్పటికే చాలా హై టైం అయిపోయింది. ఇదివరకు దేశ భాషలందు తెలుగు లెస్స అని పైకెత్తేవాళ్ళం. ఇప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స అని కిందకి వెళ్ళిపోయింది. లెస్స అని కిందకి వెళ్ళిపోయింది. కాబట్టి కొంచెం మనం సిగ్గుపడి ఏమనుకోవద్దు. మిగిలిన వాళ్ళని తీసుకురాడు. నేను చేతిని అంటలేదు. మొన్న ఎవరో టీవీ వాళ్ళు ఎవరో వచ్చి ఇంటర్వ్యూ అన్నారు. నా మీద ఇంటర్వ్యూ ఏముంటుందండి, మీరు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు, మీరు బ్యాంకులో పనిచేశారు కదా, ఇది 5 భాషలు చేశారు, ఇంతే కదా, నాకేం చరిత్ర ఉంటుంది, అదంతా ప్రజలకు తెలిసిందే. సరే చెప్పాను. మీరు పరభాష నటులను ఎప్పుడు అన్నండి, అలా కాదు. మొన్న మధ్య నేను అసలు పేరు కూడా చెప్పలేదండి. నటుల పేర్లు చెప్పలేదు, ఎవరి పేర్లు చెప్పలేదు, సినిమా పేరు చెప్పలేదు. పొద్దున్నే టీవీలో మొన్న మధ్యన ఒక సినిమా రిలీజ్ అయింది, తెలుగు సినిమా. దాంట్లో మోహన్ లాల్ గారు ఒక వేషం వేశారు. ఆయన చాలా బాగా చేశారని అందరూ అంటున్నారు. ఆయన బాగా చేయటం ఏంటండి, ఆయన మలయాళంలో గొప్ప నటులు, మహానుభావుడు. ఆయన చేయకపోతే ఎవరు చేస్తారు? కాబట్టి ఆయన చేశారని మనం అనక్కర్లా. అలాంటి నటులను బట్టరని నాకేం అభ్యంతరం లేదు. అంటే తెలుగు వాళ్ళు ఇంకెవరు చేయలేదనా, హీరో చేయలేదా, హీరో మిగిలిన వాళ్ళు చేయలేదా? తప్పండి, అలా అనకండి అన్నా. అంతే. పొద్దున్నే జనతా గ్యారేజ్ మీద కోట శ్రీనివాసరావు సంచలన వార్త అని ఎక్కడన్నా పేరన్నా ఎత్తానండి. అసలు నేను ఇలా ఉంటాయి. కాబట్టి ఈ మాధ్యమాలకు మీరు ఊరికే ఇది అవ్వకుండా వాటిలో ఇంటర్వ్యూలు అవి తగ్గించి మా అసోసియేషన్ గురించి అస్సలు మాట్లాడొద్దని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఏదో ఉంటే మనం మీటింగ్ పెట్టుకోండి, పెద్దల్ని పిలవండి, మాట్లాడుకోండి, చేయండి. ఊరికే మైకులు పట్టుకుని మాట్లాడద్దు, టీవీల్లో కనపడద్దు, మా గురించి ఎక్కువ మాట్లాడొద్దని మీకు పాదాభివందనం చేస్తున్నా. మనం ఎంత అల్లరవుతున్నామో మీకు తెలియట్లేదు. మనం దీనివల్ల ఎంత అల్లరవుతున్నామో మీకు తెలియట్లే. మన విలువలు పోతున్నాయి, నటులు విలువలు పోతున్నాయి. మహానుభావులు కృష్ణ గారు, కృష్ణరాజు గారు, జయసుధ గారు, విజయ నిర్మల్ గారు ఆ రోజులు ఎలా ఉండేవండి. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కృష్ణ గారు నిజంగా నేను లైఫ్లో మర్చిపోయానండి.
ఓ రోజు సినిమాలో పద్మాలయాలు యాక్ట్ చేస్తుంటే కైకాలి సత్యనారాయణ గారు కూడా ఉన్నారు పక్కన. ఏదో పెద్ద డైలాగు ప్రభాకర్ రెడ్డి గారు కీర్తి శేషులు, ఆయన కూడా డైలాగ్ అది చెప్పంగానే ఏ సత్యనారాయణ చూసావా మంచి ఊపులో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు కోట శ్రీనివాసరావు అన్నాడు, వీడు ఎవడో చాలా ఫ్యూచర్ ఉంది అని చెప్తున్నానండి. అంత ఒకళ్ళకొకళ్ళు అంటే ఇదిగా ప్రేమగా ఇది చేసుకుంటే నేను మనవి చేసేది అదే. హీరోలు చేయట్లేదు, హీరోలు చెప్పట్లేదు అని చెప్పేమో ప్రొడ్యూసర్లు అంటారు, ప్రొడ్యూసర్ ఏమో డైరెక్టర్ అంటాడు. వాళ్ళిద్దరు అంటే డైరెక్టర్ నాదేముంది, ప్రొడ్యూసర్ నేను రెవెన్యూ స్టాంపులు సంతకాలు పెట్టించుకునేవాడిని తప్ప నాదేముంది అంటాడు. ఇవన్నీ వద్దండి. వాళ్ళు ఏమంటారు, మనది అసోసియేషను యూనియన్ కాదు అలాంటివి వద్దు. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు, స్ట్రైక్లో వెళ్తారు, వాళ్ళు ఏం చెప్తారు, ముందు టెంపరీ ఎంప్లాయీస్ని ఉద్యోగంలో పెట్టండి, పర్మనెంట్ చేయండి. సరే ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకుంటే ఏదో ముహూర్తం టైం అని అర్థమైందండి. ఇదే వచ్చింది కూడా. ఎందుకంటే తెలుగు వాళ్ళ గురించి చెప్తున్నాను కదా, ఎవరికి ఇష్టం ఉండదు. ఇంకా కానీ ముగించి ముహూర్తం అంటున్నారు. అదే కృష్ణ గారు మాట్లాడుతుంటే అనగలరా? అదే మరి కృష్ణరాజు సరే నేను మాట్లాడలేండి. సరే కాబట్టి నా బాధ మీకు అర్థమైంది, మీ అందరికీ అర్థమైంది. నేనేం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఏదో ఇంకా బాగానే ఉన్నాను. నమస్కారం, క్షమించాలి, నా పొరపాటును క్షమించాలి. తెలుగు వారి గురించి ఎక్కువ మాట్లాడకూడదు. సరే రైట్ సార్, రా సార్. మా అసోసియేషన్ చక్కగా చిరకాలం కలకల్లాడుతూ ఉండాలి. పెద్దలు చాలామంది మాట్లాడాలి, క్షమించాలి. రాజుగారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, విజయనారాయణ గారు నన్ను క్షమించండి, నేను ఎక్కువ మాట్లాడానేమో. రైట్, అంటే తెలుగు వాళ్ళ గురించి కదండి, తప్పుగా ఉంటుంది అది కదండి. ఇప్పుడు ఎందుకంటే మన మీటింగ్లో కూడా మనం మాట్లాడుతుండే అనకూడదు అంటే తప్పు. ఇందాక అందుకే పక్కన ఉంచున్నానండి. కాబట్టి తెలుగు వారి గురించి ఎక్కువ మాట్లాడను. కాకపోతే మీరు మాత్రం తెలుగు వాళ్ళని మర్చిపోవద్దు, కొంచెం డిమాండ్ చేయండి. వాళ్ళు పెట్టుకుంటారో పెట్టుకోరో మనకు అనవసరం. ఎజెండాల ముందు సెంటెన్స్ అది పెట్టండి. వాళ్ళు పెట్టుకుంటారో లేదు వేరే సంగతి. ఏదో నువ్వు పెడితే ఏమయ్యట పెట్టారు, కష్టం ఏంటని వాళ్ళు ఏదో మాట్లాడతారు కదా నిర్మాతలు, వాళ్ళు అవకాశం ఇవ్వండి. మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. పాదాభివందనం చేస్తూ మా సభ్యులందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ కోటా గారు. మీరు అనుకున్నట్టు అలా ఏమీ కాదు. ఇక్కడ యాక్చువల్గా కోటా గారు ఫస్ట్ ఆయనే రైజ్ చేసిన పాయింట్. దీంతోపాటు ప్రతి ఒక్క మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా చెప్తున్నది ఏంటంటే తెలుగు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని. అది తప్పకుండా మేము ఇస్తాము. ఆ మీటింగ్కి కోటా గారు దయచేసి రావాలి. అందులో ఉన్న ప్లస్ అండ్ నెగటివ్ పాయింట్స్ ఎలా ఫ్లో చేయాలి, ఎలా వెళ్ళాలి అన్నది కూడా మాకు సజెస్ట్ చేయాలి ప్లీజ్.